చౌదరి గారు ఎలా ఉంది నామం? బాగుందండి, ఆ పేరే పెట్టి. అలా అన్నారు, బాగుంది. ఈ రోజు నుంచి వ్యవహార నామం కూడా ఉదయార్కే. అమ్మా మీ చేత్తో అమ్మాయికి బొట్టు పెట్టండి. అన్నయ్య, ఈ మొక్క పూసిన పూలన్నీ నాకే. అక్క, నీ కొత్త పువ్వు కూడా ఇవ్వను. అలాగేనమ్మా, ఈ మొక్క నాటిందే నీకోసం. రండి బాబు గారు, రండి. మీకోసం ఎదురు చూస్తున్నాం. పదండి. మురళి, జానకి, వస్తున్నానమ్మా. మాంగళ్యం తంతు నానేన మమ. ఎందుకే అలా బాధపడతావు? ఆడపిల్లల తర్వాత ఏనాటికైనా అత్తవారింటికి వెళ్ళక తప్పదుగా. బాబుగారు వస్తున్నాం. మరి అబ్బాయి సైకిల్ మేము ఇస్తామన్న దానిలో లోపం చేయటం మా వంశంలో లేదయ్యా. అదిగోటి చూడండి, మీరు అడిగిన సైకిల్ మాకై మేము పంపిస్తున్న సారాను. బయటెక్కండి. పదరా. ఒరే అన్నయ్య, నాకెప్పుడు రా పెళ్లి? ముందు చదువు, తర్వాతే పెళ్లి. ఏమిటే నువ్వు అనేది? ఆ చదువేదో నీ కొడుకు చదివి ఉద్ధరిస్తాడే చాలు. ఇంతకాలం ఏదో చిన్నపిల్ల, వాడేదో చదివించాలని సంబరపడుతున్నాళ్ళని పట్టి పట్టినట్టు ఊరుకున్నాను. పెళ్లిడు వచ్చిన తర్వాత కూడా ఇంకా చదివేమిటి? అది కాదండి, పెద్ద పిల్ల జానకిని ఎలాగూ చదువు లేకుండా చిన్నప్పుడే పెళ్లి చేసి పంపించేశారు. చిన్నదాన్నైనా చదువుకునివ్వండి. కన్న వాళ్ళకి మనకి చిన్నపిల్లనే, కానీ ఊళ్ళో వాళ్ళకి పెళ్లిడు వచ్చిన ఆడపిల్ల. అయినా నాకు తెలియక అడుగుతాను, అది చదువుకుని ఊళ్ళో వెళ్ళాలా, ఉద్యోగాలు ఏమైనా చేయాలా? అది కాదండి, సంసారం చక్కదిద్దుకోవడానికి చదువు ఎంత అవసరమో చదువుకొని నాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఆహా, చదువుకోనంత మాత్రాన్ని ఇప్పుడు తమకేమంత కొరత వచ్చిందో? తీరా కొరత వచ్చిన తర్వాత చదువు వస్తుందా? చాలే, ఇంతకాలానికి ఎదురు సమాధానం చెప్పడం కూడా నేర్చుకున్నావు. 600 సరే, వెంటనే దాని చదువు మానిపించి ఒక ఇంటి దాన్ని చేదర్చుకున్నాను, చేసి తీరుతాను. ఇక్కడ మాట్లాడుకో. అసలు ఇది కొనే బేరమేనా అంట? కాదయ్యా, తినే బేరం. ఇంత గట్టిగా ఉండే బట్టలు నాకు అవసరం లేదు. నైస్ గా 2 రోజుల్లో చిరిగిపోయే బట్టలు కావాలి. అదేంటే, ఎవరైనా 10 కాలాల పాటు ఉండే బట్టలు కోరుకుంటారు గాని చిరిగిపోయే బట్టలు కొనుక్కుంటారా? అబ్బా, నా బాధ మీకు తెలియదే. ఈ పల్చటి లుంగీలు, బెల్ బాటమ్స్ వేసుకుని మా ఇంటికి వెళితే మా నాన్నగారు 9 గజాల పట్టు చీరలు కట్టి పడేస్తారు. ఇకప్పుడు హాస్టల్ లేదు, కాలేజీ లేదు. ఎంత అదృష్టవంతురాలు అమ్మా, పట్టు చీరలు కట్టేవాళ్ళు ఉంటే ఇలాంటి పాడు బట్టలు కోరుకుంటున్నావు. అదంతా నా ఇష్టం. బిల్ వేయించి అవన్నీ ప్యాక్ చేయించు. అబ్బాయ్, గంటంతరానా ఆయన? అబ్బాయా, ఏమవ్వా, కాలేజీకి వెళ్ళాలా? మై గాడ్, తొందరగా హాస్టల్ వెళ్ళాలి, లేకపోతే వార్డెన్ నిప్పు తక్కువ కోతరా ఎగిరిపడుతుంది. పదండి వెళ్దాం. అమ్మాయి, గంటంతే. కళ్ళు కనిపించడం లేదా? ఎట్టా తెలుస్తుంది? మిడిమేలపు కాలం వచ్చి పడిందిగా. బావగారు, ఇంతకీ అబ్బాయి కవర్ చేశారా? చేశానండి, ఈ పాటికి వచ్చేస్తా ఉంటాడు. అయ్యగారు, అబ్బాయి గారు. వెళ్ళండి వెళ్ళండి. రండి రండి. చెన్నయ్య గారు ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేరండి. ఏరా, తాటితోపులో. సరే నువ్వు వెళ్ళి ఎదవా. బావగారు, అబ్బాయి కుప్ప నూరిపిస్తున్నాడండి, ఇప్పుడు వచ్చేస్తాడండి. ఏమిటి, అబ్బాయి తప్ప నడుపుతున్నాడా? అబ్బాబ్బా, కుప్ప నూరిపిస్తున్నాడు. బావగారు, అబ్బాయికి కూలి వాళ్ళ మీద పని ఇడిచిపెట్టి రావడం ఇష్టం ఉండదండి, అందుకని దగ్గర ఉండి చేయిస్తున్నాడండి. మంచిదేగా బావగారు, మాకు కావాల్సిన అదేగా. రైతు బిడ్డ అంటే అలా ఉండాలి. పోనీ మొన్న తీసిన ఫోటో ఇచ్చి పంపించండి, వాళ్ళ అత్తగారు అందరూ చూసి సంతోషిస్తారు. అమ్మాయి, తమ్ముడు ఫోటో తీసుకొచ్చి ఇవ్వమ్మా. ఇదిగో నాన్న, తమ్ముడు ఫోటో. ఇదిగో బావగారు. ఒరే అల్లుడు, మంచి రోజు చూసుకుని నువ్వు అమ్మాయి బయలుదేరి వెళ్ళి పెళ్లి కూతురు చూసిరండి. ఎంతైనా ఆచారం ఆచారమే కదా. అలాగే మామగారు. అమ్మాయి కూడా కవర్ చేశానండి, రేపో మాపో పట్టణం నుంచి వచ్చేస్తుంది. మీరు కూడా మంచి రోజు చూసుకుంటారు. వెళ్ళొస్తామండి. మూడు ముళ్ళు నేను గుట్టుకు మనకు ముందే ఏంటండి. అలాగేనమ్మా. అందుకే తొందర. అలాగేనమ్మా, అలాగే. లేవయ్యా, నీ అసాధ్యం గోల. శాస్త్రులు గారు నమస్కారం అండి. ఏమండి, మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. ఏమిటే, పెళ్లి గురించేనా? అవునండి, అబ్బాయి స్కూల్ ఫెయిల్ కూడా చదవలేదంటున్నారు. అమ్మాయి కాలేజీలో చదువుతా ఉంది. పైగా అమ్మాయికి ఏ వయసు మించిపోయిందని. వయసు మించిపోయిందని కాదే, బంగారు లాంటి సంబంధం ఎక్కడ చేజారిపోతుందోనని. నిక్షేపం లాంటి 50 ఎకరాల మాగాని, 40 ఎకరాల మామిడి తోట, 25 ఎకరాల కొబ్బరి తోట, పెద్ద మేడ,
బ్యాంకులో కావలసిన డబ్బు నగలు వెనక ముందు ఎవరు లేరు, ఒక్కగానొక వారసుడు, అందుకు నా తాపత్రయం. ఆస్తి కోసం ఈడు జోడు లేని ఈ సంబంధం. చాలేవే, మన పెళ్ళప్పుడు నీ వయసు ఎంత? 9 ఏళ్ళు. నా వయసు 20 ఏళ్ళు. మనిద్దరం కాపురం చేయలేదా, పిల్లలు కలేదా? ఆ రోజులు వేరండి. కానీ నాలో ప్రవహించేది ఆనాటి మా తాత రక్తమేనే. ఇదిగో, మా తాత మా నాయన ముఖం రాత్రిపూట పక్కలో తప్ప చూసేవాడు కదంట. మా నాయన కూడా అంతే. ఈ రొక్కయ్య చౌదరి తాడు విసిరేశాడంటే అటు 10 మైళ్ళు ఇటు 10 మైళ్ళు వంక పెట్టడానికి వీల్లేదు. మా వంశంలో పీకి తెగిపోయినా సహిస్తాం గాని మాట మారితే సహించలేమే. నాతో 25 ఏళ్లుగా కాపురం చేస్తున్నావు, ఆ మాత్రం తెలియదు నీకు? అది కాదండి. ఏది కాదు, నీకిదే చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నా మాట చెల్లి తీరాల్సిందే. లోపలరా. వీడంట జోడంట, మనసంట, మశానం అంట. మశానం.